అధికారంలోకి వస్తే చాలు ఆయన ఆలోచనలు మారిపోతాయి. ఏదో చేసేయాలన్న ఆరాటం మొదలైపోతుంది. తాను పరిగెత్తడమే కాదు, అధికార గణాన్ని కూడా ఉరుకులు పెట్టిస్తుంటారు. తాను ఒక రాజకీయ పార్టీకి అధినేతనని, దానికి కార్యకర్తలు నేతలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోతుంటారు. గత 3 దశాబ్దాలుగా ఇదే ఆయన తీరు. కానీ ఈసారి అలా కాదు. ఆయన మారిపోయారు, పూర్తిగా మారిపోయారు. దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు కూడా. ఇందుకీ ఇదంతా ఎవరి కోసం అనేదే కదా మీ డౌట్. ఇప్పటికే మీరు కనిపెట్టిస్తుంటారు. అయినా సరే జస్ట్ హ్యావ్ లుక్ ఇన్ ది స్టోరీ. బాబు మారిపోయారు. చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు పార్టీ. ప్రజలకు అండ, కార్యకర్తలకు భరోసా. టీడీపీది తెలుగు రాజకీయాల్లో 43 ఏళ్ల హిస్టరీ అయితే చంద్రబాబుది 45 ఇయర్స్ ఇండస్ట్రీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగుదేశం పేరు మారు మ్రోగేలా ఆయన చేసిన కృషిని ఎవ్వరు కాదనలేరు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అందుకే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కరుడుగట్టిన పసుపు కార్యకర్తలు చెవి కోసేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ. అంతలా పార్టీతో ఆయన బంధం పెనువేసుకుపోయింది. అయితే అధికారంలోకి వస్తే పార్టీని పక్కన పెట్టేస్తారని, ఫోకస్ మొత్తం రాష్ట్ర అభివృద్ధిపైన పెడతారని తెలుగు తమ్ముళ్ల నుంచి కంప్లైంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత కొన్ని దఫాలు అది నిజమే అన్నట్టుగా ఆయన పనిచేశారు. మరి పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం, కార్యక్షేత్రంలోకి దిగిపోయేవారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కలిసే తీరిక కూడా లేకుండా పరిపాలనలో మునిగిపోయేవారు చంద్రబాబు. 1995లో పార్టీ పగ్గాలు చేపట్టింది మొదలు 2019 వరకు టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు తీరు కార్యకర్తల్లో ఒకంత అసంతృప్తినే కలిగించేది. అధినేత పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టడం, పార్టీని క్యాడర్ని అంతగా పట్టించుకోకపోవడం తెలుగు తమ్ముళ్లను చాలా బాధించేది. రాష్ట్ర పురోగతి కోసం అది తప్పదనుకొని కార్యకర్తల నుంచి నేతల దాకా అందరూ సర్దుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే క్యాడర్ని బలోపేతం చేయకపోతే పార్టీ ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో 2019, 2024 మధ్య అనుభవాలు చంద్రబాబుకు బాగా తెలియజెప్పాయి. అందుకే ఈసారి చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. ఆ మార్పును ఆచరణలు చూపే ప్రయత్నం చేస్తున్నారు. కూటమిగా అధికారంలోకి వచ్చిన పార్టీని మాత్రం మర్చిపోలేదు. ఎంత వర్క్ బిజీలో ఉన్నా క్యాడర్ పై కన్నేసి ఉంచుతున్నారు. వారి కోసం సమయం కేటాయిస్తూ భరోసా నింపుతున్నారు. గతంలో టీడీపీ ఎప్పుడు అధికారం చేపట్టినా సచివాలయంలోనే ఎక్కువగా గడిపేవారు చంద్రబాబు. పున్నమికో అమావాస్యకో అన్నట్టుగా అవసరమైనప్పుడు మాత్రమే పార్టీ ఆఫీస్కు వస్తుండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. వారానికి ఓసారైనా పనిగట్టుకుని మరీ ఆఫీసులో వాలిపోతున్నారు. ప్రతి ఈవెంట్లోనూ భాగస్వామి అవుతున్నారు. అంతేకాదు ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీ ఆఫీస్కు వచ్చేలా చేస్తున్నారు. అలా అందరితో కలవడం ద్వారా ఎవరి అవసరాలేంటో, కష్ట నష్టాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు, ఇటు పార్టీ అధినేతగా కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ 44వ వడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అధినేతలో కనిపిస్తున్న మార్పు కార్యకర్తల్ని ఆనందంలో ముంచెత్తుతోంది. తాజాగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలోనూ ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేయడం తెలుగు తమ్ముళ్లలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు కార్యకర్తలతో కలివిడిగా గడిపారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. అంతేకాదు పార్టీలందు తెలుగుదేశం పార్టీ వేరయ్యా అన్నట్టుగా కార్యకర్తలు ప్రజాపక్షంగా ముందుకు సాగాలంటూ దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. మొత్తానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి చంద్రబాబు రూట్ మార్చి టాప్ గేర్ లో దూసుకెళ్తున్నారనేది మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ ప్రతిష్ట, రెండు తరకు రెండు కళ్ళు అనే రీతిలో ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతుంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న అధినేతను చూసి తెలుగు తమ్ముళ్లు సైతం తెగ సంబరపడిపోతున్నారట. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగితే పార్టీకి, అధినేతకు తిరిగే ఉండదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.